అంతర్రాష్ట్ర దాడి దోపిడీ దొంగల ముఠాను నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అంతర్రాష్ట్ర దారి దోపిడీలకు పాల్పడుతున్న దారి దోపిడీ దొంగల ముఠా సభ్యులను నలుగురిని నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. నంద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు చేసిన కేసులో ముద్దాయిలుగా ఉన్న చెంచు దాసరి అంకన్న, బాపట్ల సత్య హరిశ్చంద్రుడు, బాపట్ల చిన్న హుసేని, చెంచు దాసరి జమ్ములను అరెస్టు చేశారు. వారి నుండి 10,85,000 రూపాయలు విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ మంగళవారం పాణ్యం మండలం పినాపురం కొండలలో దుర్గం వాగు వద్ద వాటర్ ఫాల్స్ సమీపంలో గుడారం వేసుకుని దొంగిలించిన బంగారు, వెండి వస్తువులు, నగదును పంచుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నారు. ముద్దాయిలు 2 బృందాలుగా ఏర్పడి దొంగతనాలు, దారి దోపిడీలు చేసేవారని ఎస్పీ పేర్కొన్నారు. ముద్దాయిలు 8 సంవత్సరాలుగా దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పురోగతిని సాధించిన ఏఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల డీఎస్పీ జావలిని ఎస్పీ అభినందించారు. గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీమ్ అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది. ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీమ్, ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన డిఐజీ గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాణ్యం టీమ్కి, సిసిఎస్ టీమ్కి, తన స్టాఫ్కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.